ఈరోజు మనం కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మండపల్లి విలేజ్ సిద్ధంశెట్టి రమేష్ గారి కంద తోటలో ఉన్నాము. ఆయన గత 10 సంవత్సరాల మట్టి కంద వ్యవసాయం చేస్తూ మంచి అనుభవం సంపాదించినారు. ఆయన మాటలోనే ఈ కంద వ్యవసాయం గురించి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలు బట్టి వేస్తున్నారు చెప్పండి? ఇది సుమారుగా ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను పంట. ఓకే, ప్రస్తుతానికి ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు 15 ఎకరాలు వేసానండి. ఇది ఎకరానికి ఎన్ని టన్నులు అవుతుంది? ఎకరానికి 10 టన్నుల దగ్గర నుంచి 20, 25, 30 టన్నుల దాకా అవుతుంది. ఓకే, ఇప్పుడు కేజీ టన్ను ఎంత ఉందండి? ఇప్పుడు టన్ను సుమారుగా 60,000 ఉందండి. 60,000. ఖర్చులు పోను ఎకరానికి ఏం మిగులుతుంది? ఖర్చులు పోను ఎకరానికి రేటు ఉంటే 2-3 లక్షలు మిగులుతుందండి. తర్వాత నార్మల్గా ఉంటే ఒక 50,000, 1,00,000 రూపాయలు మిగులుతుందండి. ఇంతకుముందు 4 లక్షలు కూడా మిగిలిన ఉన్నారండి. ఓకే, దీంట్లో ఇబ్బందులు ఏమైనా ఉంటాయి? ఇబ్బందులు ఏమన్నా వాతావరణ పరిస్థితిని బట్టి ఇది ఉంటుందండి పంట. ఒక వర్షాలు ఎక్కువగా పడి వాతావరణం కూల్గా ఉంటే ఈ పంట బాగా దిగుబడి వస్తుంది. ఓకే, మార్కెట్ అండి? మార్కెట్ అండి బొంబాయి, చెన్నై. కంద వ్యవసాయం చేసి మంచి లాభాలు పొందుతున్నానని, ఈ సంవత్సరం సుధాకర్ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నానని, ఈసారి గతం కన్నా ఎక్కువ ఈల్డింగ్ వచ్చి మంచి లాభం పొందుతానని ఆయన తెలియజేస్తున్నారు.